ఉప ఎన్నిక కౌంటింగ్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 4 రౌండ్లలో 2 రౌండ్లు పూర్తయ్యాయి. అధికారులకు చెల్లని ఓట్లు తలనొప్పిగా మారాయి. చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో అధికారులు ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టభద్రుల అవగాహన లోపంతో అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ పేపర్లపై పట్టభద్రుల చిత్రాలు గీశారు. బ్యాలెట్పై జై కేసీఆర్, జై కాంగ్రెస్ లవ్ సింబల్స్ కూడా గీశారు. కొందరు గ్రాడ్యుయేట్లు రైట్ గుర్తును పెట్టారు. ఇక పట్టభద్రుల పేపర్పై రకరకాల గుర్తులు వేశారు. అవగాహన రాహిత్యంతో పలువురి పట్టభద్రుల ఓట్లు చెల్లడం లేదు. ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 2 రౌండ్లు ముగిసేసరికి 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఇక 2వ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు 4 రౌండ్లలో 2 రౌండ్లు పూర్తయ్యాయి. అధికారులకు చెల్లని ఓట్లు తలనొప్పిగా మారాయి. చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో అధికారులు ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టభద్రుల అవగాహన లోపంతో అత్యధికంగా చెల్లని ఓట్లే నమోదవుతున్నాయి. బ్యాలెట్ పేపర్లపై పట్టభద్రుల చిత్రాలు గీశారు. బ్యాలెట్పై జై కేసీఆర్, జై కాంగ్రెస్ లవ్ సింబల్స్ కూడా గీశారు. కొందరు గ్రాడ్యుయేట్లు రైట్ గుర్తు కూడా పెట్టారు. ఇక పట్టభద్రుల పేపర్పై రకరకాల గుర్తులు వేశారు. అవగాహన రాహిత్యంతో పలువురి పట్టభద్రుల ఓట్లు చెల్లడం లేదు. అయితే ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తిగాక 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 2 రౌండ్లు ముగిసేసరికి 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉంటే 2వ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కించడం జరిగింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మందకొడిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. తిరుపతి, పూర్తి సమాచారం ఏంటి? చాలా మంది అవగాహన రాహిత్యంతో గుర్తులు కూడా వేసినట్టు చెప్తున్నారు వివిధ పార్టీలకు సంబంధించి. డీటెయిల్స్ ఏంటి? చందు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు అధికారులు 2 రౌండ్ల ఫలితాలను వెల్లడించారు. 2 రౌండ్ల ఫలితాలు కనుక చూస్తే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,761 లీడ్తో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ కూడా 20,000కు పైగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, ఇటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లపైనే ఆశలు పెట్టుకునే పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా నల్గొండ జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి గోదాం దగ్గర కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎవరు గెలబోతా ఉన్నారు, పట్టభద్రులకు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 192,000 ఓట్లను అధికారులు లెక్కించారు. నాకు అందుబాటులో ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ దగ్గర స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ అసలు కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఓట్లు ఏ మేరకు లభిస్తున్నాయి, ఆయన గెలుపు అవకాశాలు కావచ్చు లేదా ఎంత మేరకు ఓట్లు వచ్చి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, కౌంటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటివరకు 2 రౌండ్లు వచ్చాయి కదా, ఇంకా మిగతా 2 రౌండ్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎంత మేరకు మీకు ఓట్లు వచ్చాయంటే? ఇప్పుడు 3వ రౌండ్ కంప్లీట్ కావడానికి 12 గంటల వరకు కంప్లీట్ కావచ్చు. మొత్తంగా మొదటి ప్రాధాన్య ఓటు తేలడానికి సాయంత్రం కావచ్చు, 5-6 కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. 2వ ప్రాధాన్య ఓట్లలో
మాత్రమే అభ్యర్థి యొక్క విజయం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థులలో ఈ 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 20,000 వరకు నాకు ఓట్లు వచ్చాయి. ఎక్కడ రూపాయి పంచకుండా నీతిగా నిజాయితీగా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వచ్చినటువంటి ఓటు బ్యాంకు అశోక్ సార్ యొక్క ఓటు బ్యాంకు. ఎందుకంటే అన్ని ప్రధాన పార్టీలు, గొప్పగా చెప్పుకున్న ప్రధాన పార్టీలన్నీ కూడా డబ్బులు పంచి ఓట్లు వేసుకున్నారు. ఎంత ఘోరం అంటే బీఆర్ఎస్కు మొదటి ఓటు పడితే కాంగ్రెస్కు రెండో ఓటు పడుతుంది, కాంగ్రెస్కు మొదటి ఓటు పడితే బీఆర్ఎస్కు రెండో ఓటు పడుతుంది. అంటే ఇది ఎక్కడైనా సాధ్యమా అంటే డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ప్రధాన పార్టీల వాళ్ళు డబ్బులకు ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారు. ఎందుకంటే ఈ అభ్యర్థులు ఎవరు కూడా ఏ ఒక్క రోజు కూడా పట్టభద్రుల కోసం కానీ ఉద్యోగుల కోసం కానీ రోడ్డెక్కి కొట్లాడిన వాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఈ డబ్బుల ప్రభావం అనేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రబలంగా కనబడతా ఉంది. నాకు నిరుద్యోగులంతా అండగా నిలబడ్డారు. వాళ్ళకి నేను చేసిన సర్వీస్ని వాళ్ళు గుర్తించి నాకు ముఖ్యంగా నిరుద్యోగులు అండగా ఉన్నారు. కొంతమంది ఎంప్లాయీస్ కూడా అండగా నిలబడ్డారు. వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతుతో ముందు కూడా వాళ్ళకు మద్దతుగా నేను ఈ యొక్క నిరుద్యోగ అంశాలపైన ఉద్యోగాల అంశాలపైన కంపల్సరీ బేషరతుగా వాళ్ళ మద్దతు నిలబడతాను, కొట్లాడుతాను. ముందు కూడా వాళ్ళతోనే నడుస్తానని చెప్తా ఉన్నాను. ఇప్పటివరకు మీకు వచ్చిన ఓట్లలో 20,000కు పైచిలకు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి 24,000 ఉన్నాయి. ఎట్లా చూడవచ్చు మీరు ఇండిపెండెంట్గా జాతీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థి 24,000 రావడం కావచ్చు, రెండో ప్రియారిటీ ఓట్లు వచ్చే వరకు మీరు ఏ ప్లేస్లో ఉంటారని భావిస్తున్నారు? వాస్తవంగా నాకు ఇప్పటికీ ఒక 70,000-80,000 ఓటు రావాలా. మరి ఎక్కడ పోయిందంటే 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. అంటే విద్యార్థులంతా బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు. దాంతోపాటు డిఎస్సి కూడా ఉంది. డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది, గ్రూప్ 2 ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్ల తేదీలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే నేను ముందస్తుగా ప్లానింగ్ లేదు. ఒక 6 నెలల ముందే ప్లానింగ్ చేసుకొని ఓటర్ నమోదు ప్రక్రియ కనుక చేసి 6 నెలల నుంచి అభ్యర్థులందరినీ కలిస్తే నా ఓటు బ్యాంకు చాలా పెరిగేది. ఎగ్జాములు కూడా దానికి ఆటంకంగా మారినాయి. దానివల్ల నేను వెనకబడిపోయాను. బట్ ముందు విద్యార్థులతో నడిచి ముందు పోయే ఒక ప్రయత్నం చేస్తాను. ఇవాళ పోటీ అంటే ఇవాళ బీజేపీ అభ్యర్థితో పాటు ధీటుగా నాకు ఓట్లు వస్తూ ఉన్నాయి. అంటే 52 మంది అభ్యర్థులు పోటీ చేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీలకు ధీటుగా నిలబడ్డాను. నేను ఇవాళ ఎన్నికల్లో నిలబడినా కాబట్టి ప్రధాన పార్టీలు కూడా ముచ్చెమటలు బట్టి విజయం ఎవరిది అని చెప్పాలంటే కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. కాబట్టి నేను కొంచెం ముందస్తుగా మేల్కొని దాంతో ఎగ్జాములు కనుక టైం లేకపోయి ఉంటే విజయం నా వైపు ఉండేది. కానీ అన్ని రకాలుగా వసతులు అనేవి కరెక్ట్గా లేవు. గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. ఒక వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా 20,000 ఓట్లకు పైన రెండో రౌండ్లో వచ్చింది. టోటల్గా నాకు ఒక 40,000 ఓట్ల వరకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు మాత్రం 70,000-80,000 ఓట్లు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీల వాళ్ళు కూడా నా వైపు ఎక్కువ నిలబడ్డారు. ఇప్పుడు ఏది ఏమైనా రెండో ప్రాధాన్య ఓట్లే అభ్యర్థి యొక్క విజయావకాశాలు నిర్ణయించిన అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్క పెట్టడానికి రేపు సాయంత్రం 7వ తారీఖు సాయంత్రం 6 గంటలైతే తప్ప ఈ ఫలితాలు వెలువడే అవకాశం కనబడతలేదు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో 15,216 చెల్లని ఓట్లుగా మారాయి. ఎట్లా 4 రౌండ్లు అయ్యేసరికి ఎట్లా ఉండదని భావిస్తున్నారు? ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు కూడా రాంగ్ గుర్తు కావచ్చు, నెంబర్లు కావచ్చు, జై కాంగ్రెస్ కావచ్చు, జై మల్లన్న ఇట్లా రాయడం పట్టభద్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ఈ చెల్లని ఓట్లకు సంబంధించి ఏం చెప్తారు? చెల్లని ఓట్ల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా విఫలమైంది. కనీసం ఓటర్ నమోదు ప్రక్రియలో కూడా వాళ్ళు విజయవంతంగా సక్సెస్ కాలేకపోయారు. ఓటర్లు కూడా విజయవంతం చేయలేకపోయారు. పైగా పట్టభద్రులు కాబట్టి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి. కానీ పట్టభద్రుల్లో కూడా నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఓటు నమోదు చేసుకోలేదు, ఓటు వేయడానికి రాలేదు, ఓటు వేసిన వాళ్ళు కూడా సక్రమంగా అయిన ఒక పరిస్థితి. అంటే ఇక్కడ పట్టభద్రుల యొక్క నిర్లక్ష్యం, ఎన్నికల కమిషన్ విఫలం కావడం, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఆ విద్యార్థులను మొబిలైజ్ చేయడంలో కూడా విఫలమయ్యారు. ఇప్పుడు 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కానీ ఎవరు కూడా కనీసం అంటే నామినేషన్ వరకే పరిమితం అవుతారుగా నిజంగా ఓటర్లను ప్రభావితం చేసి నేను పోటీ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, మీరు నాకు ఎందుకు ఓటు వేయాలని చెప్పిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ అందరిలో అంటే ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులు విఫలమయ్యారు, ఎన్నికల కమిషన్ విఫలమైంది, ఓటేసే ఓటర్లు కూడా విఫలమయ్యారు. అన్నీ కలిపితే 15,000 ఓట్లు ఇప్పుడు వచ్చాయి. ఇంకో 10,000 ఓట్లు రావడానికి అవకాశం ఉంది. పట్టభద్రులు 25,000 ఓట్లు మురిగిపోవడం అంటే అంతకంటే ఇంకేమో మన చదువు కూడా విలువలేని ఒక పరిస్థితిగా మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు. చివరిగా చెప్పండి సార్, ఇప్పటివరకు మీకు వచ్చిన 20,000 ఓట్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీలో ఇంకా మిగతా 2 రౌండ్లు అంటే మొత్తం 4 రౌండ్లకు కలిపి ఎన్ని ఓట్లైనా వస్తుందని భావిస్తున్నారు? ఇప్పటికి ఒక 20,000 వచ్చాయి. ఇంకొక 20,000 రావడానికి అవకాశం ఉంది. 40,000 ఓట్లు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా
నేను గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, చెప్పిన పాఠం కావచ్చు, దానివల్ల ప్రభావితుల 40,000 మంది ఓటేశారు. ఎన్నికలు ఇక్కడ ఎగ్జామ్స్ కనుక లేకపోయి ఉంటే నా ఓటు బ్యాంకు బాగా పెరిగేది. ఎగ్జామ్స్ ఉన్న కారణంగా విద్యార్థులు అనేవాళ్ళు ఒక రోజు మొత్తం టైం పోతే వాల్యుబుల్. ఎందుకంటే జూన్ 9వ తారీఖు ఎగ్జామ్, మే 27 నాడు మనకు ఎన్నికలు అనేవి జరిగాయి. దాని ఫలితం కూడా ప్రభావం కనబడింది. మధ్యలో టెట్ ఎగ్జామ్ ఉంది. ఈ 20వ తారీఖు నుంచి 31వ తారీఖు టెట్ ఎగ్జామ్. దాని కారణంగా డిఎస్సి అభ్యర్థులు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. ఓటర్ నమోదు విషయంలో కూడా విఫలమైన సందర్భం అన్నీ కూడా నాకు అననుకూలతగా మారిన సందర్భాన్ని ఇక్కడ మేము చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ అశోక్ గారి అభిప్రాయం అయితే మరి కాసేపట్లో మధ్యాహ్నం వరకు 3వ రౌండ్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు 2వ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు అధికారులు వెల్లడించారు. 2వ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా 20,000కు పైగా ఓట్లు సాధించాను. మొత్తం 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 40,000కు పైగా వస్తాయి. 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు డబ్బుల ప్రభావంతో కావచ్చు, ఇతర ప్రలోభాల పర్వంతో ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు. కొంత ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి నేపథ్యంలో తనకు ఓటు బ్యాంకు తగ్గేటువంటి అవకాశం కనిపించినట్టు కూడా ఇండిపెండెంట్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎన్నిక కౌంటింగ్ సంబంధించినటువంటి వివరాలను సరళైనంత కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎప్పటికప్పుడు పరిశీలించిన పరిస్థితి. ఇద్దరి మధ్యలోనే పోరాపోరిగా ఓటు బ్యాంకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటివరకు మొత్తం ఓట్లు 192,277 ఓట్లు లెక్కించగా ఇందులో 177,150 వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. 15,126 ఇన్వాలిడ్ ఓట్స్గా అధికారులు గుర్తించారు. ఇంకా 143,736 ఓట్లు లెక్కించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థికి 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఏనుగుల రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు వచ్చాయి. ఇటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డికి 24,239 ఓట్లు, ఇండిపెండెంట్ అశోక్కు 20,234. ఈ 4 అభ్యర్థులకు మాత్రమే కొంత ఎక్కువగా ఓట్లు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు 14,761తో తీన్మార్ మల్లన్న లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంటే కూడా పట్టభద్రులు ఎంతో తెలివికలవారు, ఎంతో మేధావులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందారని చర్చ కొనసాగినప్పటికీ కూడా అనేక అవగాహన రాహిత్యంతో ఓట్లు చెల్లనిగా చాలా మారిపోతున్నాయి. ఇప్పటివరకు 2 రౌండ్లలో 15,216 సంబంధించిన ఓట్లు చెల్లనిగా మారాయి. పట్టభద్రులు అవగాహన రాహిత్యంతోనే ఇలా చేశారా, లేదంటే ఈ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు నచ్చక ఇలా చేశారనే చర్చ అయితే కొనసాగుతుంది. జై జై అని కొందరు, ఐ లవ్ యూ అంటూ మరికొందరు, రైట్ గుర్తు పెట్టి కొందరు, బ్యాలెట్ పేపరు వెనకాల సైన్ చేసి మరికొందరు కూడా చెల్లని ఓట్లుగా ఓటు వేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. చెల్లని ఓట్లు నిర్ధారించేటువంటి క్రమంలో అధికారులకు కావచ్చు, ఇటు ఏజెంట్లకు వాగ్వాదం చోటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 3వ రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా ఫస్ట్ ప్రియారిటీ సంబంధించినటువంటి 4 రౌండ్ల సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఒక్కొక్క రౌండ్కు 96,000 ఓట్లను లెక్కిస్తున్నారు. 3,36,013 ఓట్లు లెక్కింపు పూర్తయితేనే ఫస్ట్ ప్రియారిటీ లెక్కింపు పూర్తయినట్టుగా అధికారులు వెల్లడిస్తారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో విజేత తేలరంటూ కూడా అభ్యర్థులంతా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సెకండ్ ప్రియారిటీ పైనే బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆశలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి 70,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇంకా మిగతా 2 రౌండ్లలో కూడా 70,000కు పైగా ఓట్లు వస్తేనే ఫస్ట్ ప్రియారిటీలో తీన్మార్ మల్లన్న విజేతగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన రౌండ్ ఫలితాల వరకు 70,000కు పైగా ఉన్న నేపథ్యంలోనే సెకండ్ ప్రియారిటీ కౌంటింగ్కు తప్పకుండా కొనసాగుతుంది. ఫస్ట్ ప్రియారిటీలో ఎవరు విజేత తేలేదంటూ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన విశ్లేషకులు కావచ్చు, ఎమ్మెల్సీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు కౌంటింగ్ సెంటర్లో 3వ రౌండ్ ఫలితాలు